కీర్తన, కీర్తనల గ్రంథం 93వ కీర్తన. ఈ కీర్తనలు పోయిన శుక్రవారం కూడా మనం చెప్పుకున్నామండి. 1వ కీర్తన కానీ 2వ కీర్తన కానీ 92వ కీర్తన కానీ 93వ కీర్తన నుంచి 100వ కీర్తన వరకు ఇవి ఎవరు రాశారో తెలియని కీర్తనలు, ఒక ఊరు పేరు లేని కీర్తనలు. అయితే ఊరు పేరు లేదని దీన్ని పక్కన పెట్టడానికి అయితే అవకాశం లేదు. ఇవి ప్రవచనాత్మకమైన కీర్తనలు, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి తెలియచేస్తున్న కీర్తనలు. ఈ కీర్తనలు రాసిన తరువాత 1200 సంవత్సరాలు తరువాత యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. ఆ యేసు ప్రభు తరువాత ఇప్పటికి 2000 అయిపోయినాయి. అంటే ఈ కీర్తనలు రాసి 3000. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభు రాకడను గురించి ప్రవచనాత్మకముగా వ్రాయబడిన మాటలు ఈ కీర్తనలో చాలా ఉంటాయి. అయితే వీటిని జంట కీర్తనలు కూడా అని అంటారు. 92వ కీర్తన వెంటనే 93వ కీర్తన వెంటనే 94వ కీర్తన ప్రారంభం అవడం మనం చూస్తాం. ఒకటే కీర్తన ఇన్నిసార్లు, హీబ్రూలో అయితే ఒకటే కీర్తనగా ఉంటాయి ఇవన్నీ 119వ కీర్తన లాగా. కానీ అనువదించినప్పుడు దీనిని పెద్దలు, జ్ఞానులు వీరిని విభజించి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఈ 5 వచనాలు ఒక కీర్తనగా వారు వ్రాసిపెట్టారు. అయితే ఈ కీర్తన ప్రత్యేకంగా వ్రాయటానికి ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇజ్రాయేలు దేశము ఏర్పాటు చేయబడినది మొదలుకొని, ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఇజ్రాయేలు దేశం అనేది? ఎప్పుడైతే పాత ఏమండి ఇజ్రాయేలు దేశం ఎప్పుడు ఏర్పడింది? ఇజ్రాయేలు దేశ జన్మదినం ఎప్పుడు అని అంటే పస్కా పండుగ జరిగిన నాడు, వారు విమోచింపబడిన దినం అది. అప్పటి నుంచి నిర్గమము అని అంటే ఇజ్రాయేలు దేశము కట్టబడటం అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి సమూయేలు కాలము వరకు ఇజ్రాయేలీలకు రాజు లేడు. 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం, అందుకు యెహోవా అన్నిటి ప్రకారం జరిగించు, వారు నిన్ను విసర్జించలేదు సమూయేలా, నారిని ఏలకుండా నన్నే విసర్జించేశారు వారు. ఇజ్రాయేలీలు ఎవరిని విసర్జించారు సమూయేలు? నిన్న కాదు కదా, వారిని ఏలకుండునట్లు నన్నే విసర్జించారు. ఎందుకంటే పొరుగురు వారిని చూచి, పొరుగు దేశాల వారిని చూచి, వారికి రాజు ఉన్నాడు, వారి పరిస్థితి బాగుంది అని వారు అనుకున్నారు. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథంలో పాపం వారిని ఏలింది. ఇప్పుడు మనం కూడా రోమాపత్రిక 10వ అధ్యాయం ప్రకారం దేవుడిని ఏమని ఒప్పుకోవాలి? ఆయన ప్రభువని, ఆయన రాజని, ఆయన రక్షకుడని మనం మనసా వాచా కర్మన, నోటితోనూ హృదయంతోనూ మనం ఒప్పుకోవాలి. ఎవరు రాజని? యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే రాజు. రాజు అయితే ఆయన రాజరికం కింద మనం ఉండాలి కదా. ఏమండి, ఇప్పుడు మోడీ గారు రాజు అనుకుందాం, ప్రధానమంత్రి కాదు, రాజే అనుకుందాం భారతదేశానికి. ఇప్పుడు మన ఇష్టాలు ఏముండవు. ఆయనకి మనసులో ఏదనిపిస్తే అదే మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకు రాజు అయినప్పుడు మన ఇష్టాలు ఉండవు. ఆయన ఇష్ట ప్రకారమే మనం చెయ్యాలి. మనం శరీరముగా ఊపిరి పీల్చుకుంటూ బ్రతికున్నప్పటికీ శరీర ఆత్మ అనేది చచ్చిపోయి ఆత్మీయ జీవితం అనేది బలపడాలి. ఆత్మ బలంగా ఉండాలి. వాక్యంలోకి వెళ్ళినప్పుడు చూద్దాం దాని సంగతి. ఆ ఆత్మ బలపడాలి అని అంటే ఆయన రాజరికం కింద ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేశారు? ఆ రాజుని కాదన్నారు. వారి సంతానమైన మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఊరికే బోర్డు పెట్టుకున్నాం. ఏమని? క్రీస్తే ఈ గృహమునకు చెప్పట్లా అధిపతి అని తలుపుకి పెడతాం. ఆ తలుపు దగ్గరే ఉండాలి. తలుపు నుంచి లోపలికి వచ్చే ప్రసక్తి ఉండకూడదు. యేసయ్యా నువ్వు ఎక్కడ ఉండలే, మేము లోపల మొత్తం టీవీ గీవీ అన్నీ ఇన్ని మొత్తం అన్నీ మా ఇష్టం, తలుపు మాత్రమే నీ ఇష్టం. అప్పుడప్పుడు తీస్తా ఉండు, అప్పుడప్పుడు చెప్పరే. ఆయన పనిది. ఇజ్రాయేలీలకు మనం ఏమి కించిత్తు తీసిపోయిన వారు ఏం కాదు.
కాకపోతే వారి పాపం బైబుల్ గ్రంథస్థం చేసింది కాబట్టి బాబో ఇంత అవిధేయత అని అనుకుంటాం. వారిని మించిన అవిధేయత మనది కాదనుకున్నారు. అయితే ఈ 93వ కీర్తనలో 5 వచనాల్లో ఉన్న మాట ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు రాజు అయితే ఆయన గొప్పతనం, ఆయన అధికారం, ఆయన అడ్మినిస్ట్రేషన్, పరిపాలన నైపుణ్యం ఏ విధంగా ఉంటుందనేది ఈ 5 వచనాలలో మనం చూడగలుగుతాం. దేవుని యందు ప్రియమైన వారులారా, రాజులు మనకు తెలుసు. ఒకవేళ మనం ఆధిక్యతలో అధికారంలో లేకపోయినా మనం చదువుకున్నాం. రాజులు ఎలా ఉంటారు, నియంతలు ఎలా ఉంటారు, ప్రజాస్వామ్య పరిపాలన ఎలా ఉంటుంది మనకు తెలుసు. కానీ ఇజ్రాయేలు దేశానికి మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ యేసే యెహోవాయే రాజు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు ఒకరి అధికారం కింద ఉంటాయి, కానీ ఇజ్రాయేలు దేశం ఒక్కటే దైవ అధికారం కింద ఉంటుంది. అది దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజ్యము. దేవునికి స్తోత్రం. అందుకని ఎంతమంది ఎన్ని యుద్ధాలు చేసినా ఆ చిన్న దేశాన్ని జయించలేరు. ఆమేన్. అదేదో ఆ డూము ఈ డూము ఎన్ని కాదండి, సైన్యములకు అధిపతి అయిన దేవుడు వారి అండ. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయనను రాజుగా చేసుకుని ఆయన అధికారం కింద ఉంటారో, ఆయన నీడ కింద, ఆయన తోడు కింద ఉంటారో, వారిని ముట్టేవారు ఎవరు ఉండరు. ఇది ఈ 93వ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్. మొదటి వచనాన్ని చూద్దాం ఒకసారి. 1వ వచనాన్ని చూద్దాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలంతో నడుముగట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజరు రాజు వెళ్ళి యూదా దేశాన్ని జయించిన, నెబుకద్నెజరు రాజు వెళ్ళి యూదాలో ఉన్న యెరూషలేము దేవాలయమును కొల్లగొట్టిన, నెబుకద్నెజరుకు అధికారం ఇచ్చింది ఎవరు అని అంటే దేవుడే. యెహోవా దేవుడే నెబుకద్నెజరును రేకెత్తించి ప్రేరేపించి నా సేవకుడని నెబుకద్నెజరుకు పేరు పెట్టి యెరూషలేము దేవాలయం మీదికి, యూదా దేశం మీదికి, ఎందుకు అని అంటే అక్కడ ఉన్న మాట మొదటి వచనం, యెహోవాయే రాజ్యము చేస్తారు. ఆయన రాజ్యం కిందే, ఆయన రాజ్యం మీదకే. ఇది భయంకరమైన విషయం. ఏలియా ప్రార్థన చేశాడు ఏమని? ఆకాశం మూసేయమని. దేవుడు అన్యాయస్తుడా? 3.5 సంవత్సరాలు తన ప్రజలను ఇబ్బంది పెట్టడానికి. ఎందుకంటే ప్రజలందరూ అవిధేయతలు అయిపోయారు. బయలు ప్రవక్తలు 400 మంది, ఆషేరు ప్రవక్తలు 450 మంది, 850 మంది ప్రభుత్వము చేత పోషించబడుతున్నారు. యాజకులు పారిపోతున్నారు, లేవీలు పారిపోతున్నారు. యెహోవా అనే నామమునకు ఆ యూదా దేశంలో ఆహాబు రాజు ఆస్థానంలో ఎక్కడా చోటు లేదు. అందుకని ఇజ్రాయేలు దేశము మీద వర్షము పడకుండానట్లు ఏలియానే ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు ఇక్కడ విలువ లేదు, 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని మూసేయి, రాయిగా చేసాయి. అంతే. 3.5 సంవత్సరాలు మూసేసిన తరువాత ఆ కర్మేలు పర్వతము మీద యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ప్రతిగానాలు వినిపిస్తున్నప్పుడు మరలా పరిగెట్టుకుంటెళ్ళి మోకాళ్ళలో తలబెట్టుకుని ప్రార్థన చేశాడు, ప్రభువా ఆకాశం తెరువు, ఎందుకంటే నీ నామానికి మహిమ వస్తుందయ్యా. తెరువు, ఆకాశాన్ని తెరువు అని అంటే అరచెయ్యంత మేఘం, మోపైన వాన కదండి, మోపైన వాన. దేవుడు ఒక్కొక్కసారి మనం కనులు తెరవాలని, మన మనోనేత్రాలు తెరవాలని, ఆ దేవుని యొక్క ఔన్నత్యం తెలియాలని, యెహోవాయే రాజ్యం చేస్తున్నాడని మనకు అర్థం అవ్వాలని ఒక్కొక్కసారి చెయ్యి అడ్డం పెడతాడు ఆయన. నీ మీద ప్రేమ కాదు, ప్రేమ లేక కాదు. పిల్లలు చదవట్లేదు అనుకోండి, అమ్మ అన్నం పెట్టే తినేసి పడుకుంటూ పోతానంటే హోంవర్క్ బోళ్ళంత ఉండిపోయింది, రేపు పొద్దున పరీక్ష, అప్పుడేం చేస్తాం? కొద్దిగా చదివేరా, చదివిన తర్వాత నేనే తినిపిస్తాను కదా, తినిపించి నిద్రపుచ్చుతాను కదా. ఆడేం చెప్తాడు బయటకు వచ్చి, మా అమ్మ అన్నం పెట్టట్లేదు టైంకి, మా అమ్మ అన్నం పెట్టట్లేదు టైంకి. అమ్మ ఉద్దేశం అది కాదు కదా. మీరందరూ అమ్మలే, మీ అందరికీ వందనాలు, అమ్మలకు వందనాలు, దేవునికి స్తోత్రాలు. మన మీద ప్రేమతోనే ఒక్కొక్కసారి ఆయన ఆశీర్వాదాలు ఆపుతాడు, ఆయన విలువ తెలుసుకోవాలని. అలాగే నెబుకద్నెజరును తన రాజ్యమైన ఇజ్రాయేలు మీదకి, యూదా దేశం మీదకి దేవుడే ప్రేరేపించి పంపించాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం
4వ వచనం వరకు మనం చూస్తే, 4వ అధ్యాయం వరకు మనం చూస్తే ఈ విషయాలన్నీ అక్కడ పొందుపరచబడి ఉంటాయి. 4వ అధ్యాయంలో ఒక చిన్న మాట చూసుకుని మనం ముందుకెళ్దాం. 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17వ వచనం. 4వ అధ్యాయము 17వ. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతలు ఎలాంటి వారండి? జాగరూకులు అంటే దేవదూతలే జాగ్రత్తగా ఉన్నప్పుడు మట్టి మనుషులమైన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? సియోను గీతాల్లో గీతం ఉంటుంది, ప్రభు యేసు నా రక్షక అనే పాట. ఆ జాగరూకుడనైతిని అందులో ఓ చరణం. అంటే జాగ్రత్త లేని వాడిని అయిపోయాను, భయభక్తులు లేని వాడిని అయిపోయానయ్యా. ఆ జాగరూకుడైన దేవదూతలు చెప్పినట్టు చదవండి. అనుసరించి సంభవించింది ఇదంతా. యెరూషలేము మీదకి, యూదా దేశం మీదకి నెబుకద్నెజరు రాజు వెళ్ళడం అనేది ఆ జాగరూకులైన దేవదూతలు ప్రకటించారు, పరిశుద్ధులు ప్రకటించారు. ఏమండి? వారి ఆజ్ఞను బట్టి జరిగింది. ఆ తరువాత వారి కుమారుడైన బెల్షస్సర్ గారు వచ్చారు 5వ అధ్యాయంలో. ఆయన ఏం చేశాడు? నెబుకద్నెజరుకు గర్వం అయితే అంతకంటే గర్వం. అందుకే కంచే చేను మేస్తే మాస్తదా? తండ్రి గర్వం వచ్చింది, బెల్షస్సర్ ఇంకా గర్వాంధుడైపోయి ఆ దేవాలయపు పరిముట్లన్నీ తీసుకొచ్చి, గ్లాసులు తీసుకొచ్చి దాంట్లో రకరకాల పానీయాలు పోసుకుని తాగటం ప్రారంభించారు. ఆ రాత్రి ఒక చెయ్యి వచ్చింది అక్కడికి. మెనే టెకెల్ ఉపార్సిన్, నిన్ను తాచులో వేశాను, నువ్వెక్కడ తోగలేదు బెల్షస్సరా. ఈ రాత్రే ఆ జాగరూకులైన దేవదూతలు, పరిశుద్ధులైన దేవదూతలు చెప్పిన మాట ప్రకారం ఆ రాత్రే బెల్షస్సరు చనిపోయాడు. ఏమండి? ఆ తరువాత కోరేషు వచ్చాడు. కోరేషు పరిపాలనలో దేవుడు చెప్పిన మాటను బట్టి, దేవుడు చెప్పిన ప్రవచనాలను బట్టి, దానియేలు చేసిన ప్రార్థనను బట్టి, విలాప ప్రవక్త ఇర్మియా గారి ప్రార్థనను బట్టి కోరేషుకు దేవుడు మంచి మనసిచ్చి అక్కడి నుంచి యూదా వారిని అందరినీ, ఇష్టపడి వచ్చేవారిని, కష్టపడి రావడానికి వీల్లేదు, కష్టపడే వాళ్ళు చాలా మంది ఉండిపోయారు అక్కడ. బబులోన్ దేశమే మాకు బాగుంది, యూదా దేశం అంటే అని చెప్పి అక్కడ ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చి మరలా యూదా దేశంలో దేవుని యొక్క ఆలయాన్ని కడుతున్నప్పుడు దేవుడు రచించిన గొప్ప కీర్తన ఈ 93వ కీర్తన. మరొకసారి చదువుదాం. 1వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావం ఆయన వస్త్రంగా ధరించారు. 92వ కీర్తన 8వ వచనం చూడండి ఒకసారి. 92వ కీర్తన 8వ వచనం. నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు, నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించిపోతారయ్యా. నువ్వు మాత్రమే స్థిరంగా ఉంటావు. మన దేవుడు ఒక్కడే స్థిరమైన వాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీలు రాజును కోరుకున్న తరువాత ఎంతమంది రాజులు వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు, కానీ దేవుడు మాత్రం స్థిరంగా ఆ దేశాన్ని కాపాడుతానే ఉన్నాడు. మనం కూడా పాపక్షమాపణ పొందుకొని బాప్తిజం తీసుకుని ఆత్మానుభవం వచ్చిన తరువాత కూడా మనం కొన్ని సార్లు తడబడతా ఉంటాం, తప్పుదారిని వెళ్తూ ఉంటాం. అయినా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు కడుగుతూ పశ్చాత్తాపడిన ఎడల మరలా నిన్నేలుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు కదా, నిన్ను క్షమించేవాడు కదా, నిత్యము కోపించని దేవుడు కదా. ఎంతవరకు అని అంటే ఆ కడబోర మోగేంతవరకే. తర్వాత ఇంకా కృప ఉండదు. మనం ఎంత చదువుకున్నా ఈ లోపులోనే చదువుకోవాలి. చెప్తాను. 3వ వచనం 4వ వచనం వచ్చినప్పుడు హీబ్రూ క్యాలెండర్లో ఎంత దగ్గరగా ఉన్నాం అనేది పూర్తిగా చెప్పలేను, ఎందుకంటే చాలా పెద్దది. చిన్నది మీ అవగాహన కొరకు. 2వ వచనం చదువుదాం. పురాతన కాలము నుండి ఆయన ఒక్కడే పురాతన కాలం నుండి స్థిరమైన దేవుడు.
ఐగుప్తు రాజ్యాలు పోయినాయి, అష్షూరు రాజ్యాలు పోయినాయి, మాదియ పారసీక రాజ్యాలు పోయినాయి, గ్రీకు సామ్రాజ్యాలు పోయినాయి, రోమా సామ్రాజ్యాలు పోయినాయి. మీ కొరకై ఒక్క మాట, అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరారండి? కల్దీల దేశము నుండి, ఊరు అనే ఊరు నుండి బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళాడు కదా. మొదట హారానులో గుడారము వేసెను. అబ్రహాము ఊరు అనే ఊరు నుండి ఐగుప్తుకి వెళ్ళేసరికి అప్పటికే 1000 సంవత్సరాల ముందే పిరమిడ్లు కట్టబడి ఉన్నాయి అక్కడ. అంత అభివృద్ధి చెందిన దేశం అది. ఇప్పుడు అవన్నీ పోయినాయి, రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి. ఎక్కడో ఇరాను అలాంటి చోట్ల మాత్రమే కొన్ని రాజ్యాధికారాలు జరుగుతున్నాయి, కానీ ప్రపంచంలో ఆల్మోస్ట్ 99% రాజ్యాధికారం అనేది పోయింది. కానీ పురాతన కాలము నుండి, దేవునికి స్తోత్రం, భలే ఇష్టం నాకు ఆ మాట, పురాతన కాలము నుండి దేవుడు ఒక్కడే చదవండి అమ్మ మాట. సింహాసనమునకు ఆసీనుడు, సింహాసనమును అధిరోహించిన వాడు, నువ్వు నేను నమ్ముకొనిన దేవుడు. దేవునికి స్తోత్రం. నీకేదైనా కష్టం వచ్చిందా? నీ దేవుడు, నీ రాజు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఎవరక్కడా అని గొప్పవారైన జాగరూకులైన దేవదూతలు, మనం చదువుకున్నాం ఇందాక, జాగరూకులైన దేవదూతలు పిలుస్తాడు. వెళ్ళండి, నా పిల్లలకి, నా కుమారుడికి, నా కుమార్తెకి కష్టం వచ్చింది. దాన్నే దేవదూతల పరిచర్య అంటారు కదా. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. డైరెక్ట్ యాక్సెస్ అంటారు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ కోసం ప్రాకులాడవలసిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ మోకరించావో దట్ ఈస్ ద నిధి, మంచి నిధి. అదే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు. ఆయన ఆకాశం ముందు ఆసీనుడే ఉంటారు, ఆయన పాదాలు ఇక్కడ ఉన్నాయి. ఆమేన్. నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడ ఉంటాయి. ఆ పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ పాపాత్మురాలైన స్త్రీ, ఏమా బంతాట ఆడుకుంటున్నారు ఇక్కడ? మంచిది. ఆ పాపాత్మురాలైన స్త్రీ పాదాలు గడిగినట్లుగా కన్నీటి ప్రార్థన. జైపాల్ గారు పాట రాశారు. అన్నిటికన్నా, వాటన్నిటికన్నా కన్నీటి ప్రార్థన బహుమిన్న కదా. అంటే ఆయన పాడారు, రాసింది వేరేవారులేండి. ఆ కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? ఏమైనా నీకు అవసరం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తే అది లెక్కలోకి రాసుమా? నాకు జ్వరమో జబ్బో వచ్చేసినప్పుడు దాని అంతటా తన్నుకుంటూ వచ్చేస్తే కన్నీళ్ళు వరదొచ్చినట్టుగా. అది కాదు. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు, ఆయన సింహాసనం ఎదురుకుండా ఉన్నప్పుడు ఔన్నత్యాన్ని తలుచుకుని, నా ప్రియుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు, నా భర్త, నా తండ్రి, ఎంత ఔన్నత్యం కలిగినోడా అని ఆ ప్రేమకు పరవశించి కన్నీటి చుక్క ఒక్కటి ఎప్పుడన్నా రాల్చావా? రాలిస్తే ధన్యురాలువే, ధన్యుడివే. లేదా కన్నీటి అనుభవం లేదా? ప్రార్థన చేయండి దేవుని దగ్గర, ప్రభువా రోదన విద్య నేర్పించయ్యా, కావాలయ్యా కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన లేకుండా పరలోకి వెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నాం? సరే, 3వ వచనం చూద్దాం. వరదలు ఎలుగెత్తిని యెహోవా ఎలుగెత్తెను, చేయుచున్నవి విస్తార జలముల ఘోష. ఇక్కడ ఒక మాట తెలుసుకోవాలి మీరు. భూమి అని అంటే ఇజ్రాయేలు దేశము, లేకపోతే మనం ఉన్న దేశము. మీరు నిలబడినది ఇజ్రాయేలు భూమి, లేకపోతే మనం ఉన్న ఇల్లు భూమి. జలములు అన్యులు. ఇప్పుడు చదవండి, దాన్ని అర్థం చేసుకుంటూ 3వ వచనం చదవండి. వరదలు ఎలుగెత్తెను అంటే అన్యజనులు ఎలుగెత్తుతున్నారయ్యా. వరదలు ఎలుగెత్తిని మన మీద పడాలని. వరదలు అలలు హోరెత్తునట్లుగా చేస్తున్నాయి ప్రభువా. విస్తార జలములు, విస్తారమైన అంధకార సంబంధమైన, యుగ సంబంధమైన దేవతలు మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి తండ్రి. యెషయా గ్రంథము 17వ అధ్యాయం, యెషయా గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం. ఓహో బహుజనముల
అది జనములు, సముద్రములు. భూమి అంటే నువ్వు నేనే. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుని దగ్గర మన దేవుడు ఆది అంతము. మన దేవుడే ఆది అంతం. నీ మొదటి శ్వాస దేవుడే, నీ ఆఖరి శ్వాస కూడా దేవుడే. ఈ మధ్యకాలంలోనే నాటకం అంతా. ఈ నాటకంలో ఆఖరి శ్వాస నువ్వు ఎక్కడ విడుస్తున్నావో జాగ్రత్త. భూమి మీద పుట్టిన గిట్టిన ప్రతి ఒక్కరి మొదటి శ్వాస దేవుడే. ఎందుకు అని అంటే 139వ కీర్తన ఆధారంగా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఆధారంగా, తల్లి గర్భమందే దేవుడు మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కాకపోతే భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ నాటక రంగంలో ఎవరికి వారు తమ పాత్రలను పోషించి, ఎవరికి వారు తమ మార్గములను చెదరగొట్టుకుని ఆఖరి శ్వాస ఎక్కడెక్కడో విడుస్తున్నారు. కొంతమంది మాత్రం దేవుని సన్నిధిలో ఆది అంతము ఆయనే. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ప్రభువా అని ఆ సార్వభౌమాధికారం కలిగిన దేవుణ్ణి, ఆ సర్వ జగద్రక్షకుడైన ఆ దేవుణ్ణి మనము ప్రశ్నించుటకు సరిపోము. మనం ఒక కుక్కను పెంచుకుంటున్నాం ఇంట్లో. దానికి ఒక రోజు లేట్ అయింది అన్నం పెట్టడం. అది వచ్చి, ఏం సురేష్ ఎలా కొలగుందా, నాకు అన్నం పెట్టలేదు టైంకి అని అంటదా. కానీ దాని బాధ ప్రకారం వచ్చి కాళ్ళు చుట్టూ తిరిగి బావు 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 అని ఏడుస్తూ ఉంటుంది. అంతే, ఏడవడమే మన పని తప్ప ఎందుకు చేసావు ప్రభువా ఇలాగా. అలాగని చెప్పి ఆయన దగ్గర ప్రణాళిక లేదా అని అంటే, నీ గురించి మొదటి శ్వాస దగ్గర నుంచి ఆఖరి శ్వాస వరకు ఆయన దగ్గర ప్రణాళిక ఉంది. ఆమేన్, ఆమేన్. మొన్నటి దినాన చిన్న డౌట్ ఒకటి పెట్టి వదిలేశాను మీకు. ఎంతమందికి గుర్తుందో తెలియదు. ఆదికాండం 1వ అధ్యాయం. ఎందుకు 7 రోజుల్లోనే దేవుడు సృష్టిని చెయ్యాలి? 8 రోజుల్లో ఎందుకు చేయకూడదు? 10 రోజుల్లో ఆయన అడిగిన వాళ్ళు ఎవరండి? 10 రోజుల్లో చేస్తే ఎవడు కాదన్నాడు? లేదు, ఒక 4 రోజులు తీరిగ్గా చేయొచ్చు కదా. పైగా 7వ రోజునంట ఆయన విశ్రాంతి తీసుకున్నారట. అవునా? మాట్లాడరే. మన దేవుడు అలసిపోయిన దేవుడు కదా, విశ్రాంతి ఏంటి? ఎప్పుడన్నా ప్రశ్న వచ్చిందా? చిచ్చి, మాకెందుకు వస్తుంది సార్, మేము అలసిపోతుంటే. ఎందుకని చెప్పండి. మైక్ మాట్లాడు, టాక్ కాస్త. ఒకటి 7వ తారీఖున ఎందుకు విశ్రాంతి? ఓకే, మొత్తానికి మోడరేషన్ లేకుండా పాస్ అయ్యారు. కాకపోతే 7వ రోజు ఎందుకు విశ్రాంతి అనేది మర్చిపోయి, అదే మనం బాధ. ఆయన ఎందుకు విశ్రాంతి తీసుకుంటాడు? మనం ఆరాధిస్తుంటే ఆయన విశ్రాంతి తీసుకుంటాడా? చూద్దాం. పేతురు పత్రిక. పాస్టమ్ గారు, మొత్తానికి పాస్టమ్ గారు అనిపించుకుందాం. చప్పట్లు కొట్టండి అమ్మా ఆవిడికి, కొంచెం గట్టి కొట్టండి. అబ్బో, ఎలిజబెత్ మంచి ఒకసారి కొట్టేస్తుందా పాస్టమ్ గారికి? అబ్బా, పక్షపాతం. అబద్ధం అని నేను ఎందుకు అన్నాను రా? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తొందరగా చూస్తా. ఏంటండి? ప్రియురాలానా? నాకు అర్థం కాల. ప్రియులారానా ప్రియురాలానా? పాపమ్మకి ఈడికి ఎంట్రీడికి ఇలాగే అనుకున్నట్టు చూస్తుంది. ప్రియులారా, ఒక సంగతి అమ్మా మీరు మర్చిపోవద్దు. మర్చిపోతే ఎలాగవుతుంది? ఏమనగా ప్రభు దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజు 1000 సంవత్సరాలు. దేవునికి స్తోత్రము. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత యెషయా గ్రంథము 44వ అధ్యాయం 46:10 చూడండి అమ్మా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం చూడండి. తొందరగా చూస్తే మనం వాక్య భాగంలోకి వెళ్ళొచ్చు. నా ఆలోచన నిలుస్తుందని. ఎక్కడి నుంచి? ఆది నుండి. ఎక్కడుంది ఆది అనే మాట? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియచేయుచు, పూర్వకాలము నుండి నేనే జరుగు వాటిని
తెలియజేయుచున్నాను. ఆయన ప్రణాళిక ఎన్ని సంవత్సరాలు ఏంటి అనే ప్రణాళిక మనందరం ప్రకటన గ్రంథంకి వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథం కాదండి, ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంది ఆయన ప్రణాళిక. అర్థమైందా అండి? సూచాయిగా చెప్తాను. ఆ తర్వాత అవకాశం ఉంటే, దేవుడి కృప ఉంటే దాని వివరణ, అందరూ పుస్తకాలు అన్నీ రెడీ పెట్టుకుంటే దాని వివరణ బాగుంటుంది. హీబ్రూ క్యాలెండర్, జుడిజం క్యాలెండర్ ఇవన్నీ దగ్గర పెట్టుకుని చేసిన వినయాలు కొంత సేకరించింది. నేనే పెద్ద కష్టపడిపోయింది కాదు, సేకరించింది కాస్తే ఒక 10% నేనేమైనా కష్టపడ్డాడేమో దేవుని కృపను బట్టి. మొదటి దినాన్న ఏం జరిగింది? 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం టక్ మని చూస్తే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. చదువమ్మా. వెలుగు మంచిదైనట్టుగా చూశాడు, వేరుపరిచాడు. మొట్టమొదట ఏం జరిగిందండి? వెలుగు వచ్చింది, వెలుగు చీకటి వేరు కమ్మని ప్రకటించాడు. ఇప్పుడు పేతురుపత్రిక ప్రకారం ఒక రోజు ఎన్ని సంవత్సరాలు? మొదటి 1000 సంవత్సరాల్లో ఏం జరిగింది? మొదటి రోజు ఏం జరిగింది? వెలుగు చీకటి వేరయ్యింది కదా. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది అంటే మనం ఇంకో వచనానికి వెళ్ళిపోదాం. అర్థమవునప్పుడు వృధా ప్రయాస. మొదటి 1000 సంవత్సరాల్లో వెలుగు చీకటి వేరుపరచబడాలి. ఏం జరిగిందని అంటే, ఏదేను తోటలో ఆదాముకి దేవునికి ఎడబాటు వచ్చింది. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం మనందరికీ క్లియర్. ఆయన వెలుగు. ఇప్పుడు ఈయనేమైపోయాడు? చీకటి వేరుపరచబడ్డారు. మొదటి 1000 సంవత్సరాల్లో ఘనమైన కార్యము. దానికి క్యాలెండర్ లేదు. ఏ సంవత్సరాన జరిగిందనేది ఒక నిర్దిష్టమైన సమయం అయితే లేదు. లెక్కలేసుకుని ఉజ్జాయింపుగా చెప్పారు. అవి నేను మీకు వివరించినప్పుడు ఎందుకు అంతవరకు వచ్చిందనేది మనం నేర్చుకుందాం. మొదటి 1000 సంవత్సరాల్లో మాత్రం మొదటి రోజు ఏం జరిగింది? చీకటి వెలుగు వేరుపరచబడ్డాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆదాము గారు దేవుడు వేరుపరచబడ్డారు. రెండో రోజు ఏం జరిగిందో చూద్దాం. 6వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం. జలముల మధ్య ఒక విశాలము కలిగి, ఆ జలములను ఈ జలములను, ఆ జలములు వేరుపరచబడ్డాయి. ఆ జలములు ఈ జలములు వేరుపరచబడ్డాయి. మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ మాట. ఆకాశం ఏర్పడింది, అక్కడ ఉన్నదే కదా మీరు చూసి, దానికి మీకు అర్థమయ్యేదే ఉంది. నోవహు జలప్రళయం 1000 సంవత్సరాల తరువాత, 2000 సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయిన తరువాత భయంకరంగా గుర్తుపెట్టుకోవలసింది, దేవుడు జలములను 2వ రోజున వేరుపరిచారు. ఎప్పుడు అని అంటే, క్రీస్తుకు పూర్వం 1650వ సంవత్సరమున. అది ఎక్కడ జరిగింది? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో. క్లియర్? 1650, క్రీస్తుకు పూర్వం 1650వ సంవత్సరాన నోవహు జలప్రళయము అనేది జరిగింది. పై జలములు పైన, కింద జలములు కింద. అంటే ఆత్మీయులు పైకెళ్ళారు, శరీర సంబంధులు పాతాళానికి వెళ్ళారు. అరారాతు కొండ మీద ఓడ ఆగింది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని రాసుకోకండి, తేడా వచ్చేది. క్రీస్తుకు పూర్వం 1650. మూడవ దినమున ఏం జరిగింది? ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. జలములు ఒకచోటే కూర్చబడి ఆరిన నేల. ఏ నేలండి? ఆరిన నేల. ఇది అర్థమైపోవాలి మీకు. ఎర్ర సముద్రం, ఆరిన నేల. ఏమా కనెక్ట్ అవుతుందా ఎక్కడన్నా, లేకపోతే కథ చెప్పినట్టుగా ఉందా? ఇది క్రీస్తుకు పూర్వం 2448వ సంవత్సరంలో జరిగింది. ఒక దినం 1000 సంవత్సరాలు కదా. మొదటి దినం, మొదటి 1000 సంవత్సరాల్లో ఆదాము దేవుడు వేరుపరచబడ్డారు. రెండవ రోజు 2000 సంవత్సరం, అంటే 1000 నుంచి 2000 వరకు 1645న నోవహు జలప్రళయం. మూడవ రోజు 3000 సంవత్సరం వరకు 2448వ సంవత్సరం. ఐగుప్తు నుంచి
ఐగుప్తు నుంచి ఆరిన నేలలో. ఇప్పుడు మనం 4వ వచనంలో 3వ వచనంలో చదువుకున్నాం. వరదలు లెవ్విక, జలములు లెవ్విక, అక్కడ వారి మీద యుద్ధం చేసేవారు లేరు, విస్తార జల ప్రవాహములు వారి మీద ప్రవహించడం లేదు, 6 నెలలు అయిపోయింది. ఇదంతా వివరిస్తే చాలా టైం పట్టేస్తుంది. 4వ రోజు ఏమైందో చూద్దాం. 4వ రోజు 1వ అధ్యాయము 14వ వచనం. పగటిని రాత్రిని వేరుపరచగా ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక అనియు అవి సూచనలు. సూర్యుడు చంద్రుడు అయ్యారండి. ఇదంతా ఎవరిచ్చారు? సూర్యుడు చంద్రుడు. ఎక్కడి నుంచి? 3000 సంవత్సరం నుంచి 4000 సంవత్సరం. 4వ రోజు మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక సూర్యుడు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు రావడం, యేసుక్రీస్తు ప్రభు పుట్టారు. ఎప్పుడు అనంటే క్రీస్తు శకం 3వ సంవత్సరంలో ఒక జ్యోతి ఏర్పడింది. దానిని బట్టి ఏం తెలుసుకుంటామంట? కాలములు తెలుసుకుంటాం కదా. ఎలా తెలుసుకుంటాం కాలములు సమయములు అంటే? యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాతే కదా క్యాలెండర్ వచ్చింది. జ్ఞానులు రావడం ఏంటి మాస్టారు? వచ్చారులే. కాలములు సమయములు వేరుపరచడం అని అంటే క్యాలెండర్ వచ్చింది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకం, కాలములు సమయాలు వచ్చినాయి అక్కడికే. ఇది 4వ రోజు. ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 4 రోజులు 4000 సంవత్సరాలు. 5వ రోజు 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. జీవము కలిగి చలించు వాటిని. ఈ మాట వివరించడానికే 2 గంటలు పడుతుందండి. జలములలో నుండి చేపలు వచ్చినాయి, పక్షులు వచ్చినాయి. ఆకాశ విశాలము జీవము కలిగిన వాటిని పుట్టించింది కదా. ఉన్నారా? జలాల్లో నుంచి జీవం కలిగిన వచ్చినాయి, వాయువులో నుండి, గాలిలో నుండి జీవం కలిగిన వచ్చినాయి. సంఘానికి జీవం ఎప్పుడొచ్చింది? యేసుక్రీస్తు ప్రభు పుట్టి మరణించి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన 10 రోజులకు ఆకాశం నుండి ఒకటి దిగి వచ్చెను. ఆ దేవుని పేరు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పటి వరకు వారికి జీవము లేదు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగి వచ్చిందో వారి మీదికి జీవం వచ్చెను. ఆమేన్. చప్పట్లు కొడతారు అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా పాస్టమ్మ గారే అనమాట. అయితే పాస్టమ్మ గారిని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నేను ఇలా చెయ్యెత్తుతాను, నువ్వు సపోర్ట్లు కొట్టేస్తుండే, చెయ్యెత్తినప్పుడు అలా సపోర్ట్లు కొట్టేస్తుండని చెప్పాను. అప్పుడు మీరు కొడతారు. ఇది క్రీస్తు శకం 37వ సంవత్సరాన జరిగింది. ఇది ఏ రోజు? 5వ రోజు. ఎక్కడ జరిగింది? అపోస్తల కార్యాల్లో ఇక్కడ నెరవేరింది. క్రీస్తు శకం యేసుప్రభు పుట్టిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 33 to 37 జరిగింది. జలములలో నుంచి చేపలు రావడం ఏంటి? గాలిలో నుంచి పక్షులు రావడం ఏంటి? పక్షి అన్నా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, జలములన్నా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. జలములలో నుండి చేపలు వచ్చినాయి అని అంటే, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఇంక ఇదంతా వివరించాలంటే ఇప్పుడు సమయం కాదు కాబట్టి నేను అందులోనికి పోవట్లేదు. 5వ రోజు జరిగింది. 5వ రోజు అంటే ఎన్ని వేలు అయిపోయినాయి? 5,000 అయిపోయినాయి. 5,000. 6వ రోజు 6,000 సంవత్సరం. ఏం జరిగింది? 1వ అధ్యాయము 26వ వచనం. మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేయుదము. పశువులను అన్నిటినీ ఏల్తాడు. ఏలేవాడు వస్తాడు. ఆ టైంలోనే ఉన్నాం ఇప్పుడు మనం. ఎవరు ఆ ఏలేవాడు? అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త వస్తాడు 6,000 సంవత్సరంలో. అదే ఇది. ఎన్ని సంవత్సరాలు ఉంది పాస్టర్ గారు అంటే, హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికి 2026 అంటే 5,726 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఎన్ని సంవత్సరాలండి? 5,700. కొన్ని సంవత్సరాలు ఇంకా కలపాలి దాంట్లో. కొన్ని తీసేసిన సంవత్సరాలు ఉన్న హీబ్రూలో, అవి కూడా కలిపితే 5,900 సంవత్సరాల్లోకి వచ్చేసాం మనం.
ఎంత దగ్గరగా ఉన్నాం? మ్యాక్సిమం 50-60 సంవత్సరాల దగ్గరికి వచ్చేసాం. అంత్యక్రీస్తు ఏలేవాడు వచ్చేస్తాడు. అంటే అటు ఇటుగా వస్తుంది, 900 పైనే వస్తుంది. అదే చెప్పొచ్చు. ఇదంతా 2050 అక్కడ వరకు వెళ్తుంది. ఈ క్యాలెండర్, హీబ్రూ క్యాలెండర్, అది ఇప్పుడు ఉంది. ఆ క్యాలెండరే ఫాలో అవుతున్నారు. 2020కి 6000 పూర్తి అయిపోయి 7000లోకి వెళ్ళిపోతాం. దానికి కొంతమంది ఏఐ, ఎస్ఏఐ, ఓఐ ఇలాంటివి చెప్తున్నారు. అలాంటి పిచ్చి పిచ్చికి 2050 కండి, 2050కి పూర్తవుతుంది. ఏమండి? ఏఐ, ఎస్ఏఐ అంట, తర్వాత ఓఐ, తర్వాత 7000 సంవత్సరంలోకి వెళ్ళిపోతారు. 7000 సంవత్సరంలో విశ్రాంతి. చెప్తాను కంగారు కైకు. అంటే ఇప్పుడు అపవాది ఏలుతున్న టైం ఇది. అక్కడ ఏముంది? 26 నువ్వు ఏల్తావు కదా, వాడు ఏల్తాడు. 7000 సంవత్సరం దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు? 7000 సంవత్సరాలు. అంటే 6000 నుంచి 7000 సంవత్సరాల వరకు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన తరువాత తీర్పు, తరువాత శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రజలుంటారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. సృష్టిలో యావత్తు మీద దేవుని ప్రణాళిక ఉంటే సింహాసనాన్ని చూచాను. అధికారం ఇవ్వబడింది. ఎవరుంటారు సింహాసనాల మీద? మనం కడబోరు శబ్దం వినేంత అవకాశం మనకుంటే మనం ఉంటాం. మనకు విమర్శ చేసే అధికారం ఇస్తాడు దేవుడు. అమ్మా, అర్థమవుతుందా? పాస్టర్ గారు చప్పట్లు కొట్టండి. అది నా ఉద్దేశం. మీ అందరికి పేరు పేరు చెప్పే కంటే ఆవిడ ఒక్కదానికి చెప్పేస్తే మంచిది కదా. ఇదే గుర్తుపెట్టుకోండి, ఇదే మీ కానవాలు. పాస్టర్ గారు చప్పట్లు కొట్టినప్పుడల్లా మీరు కూడా చప్పట్లు కొట్టవాలి. ఏ సువార్తలో ఉంది అంటే మంజుల సువార్తలు. చదవండి. 24లో విమర్శ చేస్తాం మనం. ఏమాళ్ళు మీటింగ్ పెట్టారు అక్కడ, దానిలో డిస్టర్బ్ చేయకు. కానీ టైంకి అన్ని వాటర్ అన్ని సప్లై చేస్తున్నాడు వాళ్ళకి. చదవండి. బ్రతికిన వారై ఎన్ని సంవత్సరాలండి? అమ్మలో నువ్వు గట్టిగా చెప్పమ్మా, గట్టిగా చెప్పమ్మా. ఆవిడ చెప్పమంటేనే చెప్పేస్తారు మీరు. ఓరు నాయన, ఎంత కోఆర్డినేషన్, ఎంత కోఆపరేషన్. తర్వాత ఆపరేషన్ జరగకుండా చూడండి. జ్ఞానం వచ్చిందా? ఓ దేవునికి ఇస్తుంది. అక్క వచ్చింది. అక్క బంగారం పాపక్క పొద్దుటి నుంచి చంపేస్తున్నాను. నాగమణి ఎవరు, నాగమణి ఎవరు, నాగమణి ఎవరని చూస్తే తెలియదు. ఈమణ నాగమణి అని. అమ్మా నీకు వందనం. 1000 సంవత్సరాలు. దిస్ ఈజ్ ద 7000 సంవత్సరం. ఆమేన్. కొట్టమ్మా, కొట్టమ్మా, చప్పట్లు కొట్టమ్మా. చాలు, మీకు చాలు, క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి. అందుకు అప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ మనందరం విశ్రాంతి తీసుకుంటాం. దేవునికి స్తోత్రం. అంతేగాని మన దేవుడు అలసిపోయే దేవుడు కాదు. దేవుడికి ఏంట్రా విశ్రాంతి అంటున్నారు కొంతమంది. వాళ్ళకి చిన్న మెదడు సితికిపోయి బైబిల్ అర్థం కాక. ఎందుకు చెప్పాను ఇంత వివరణ, ఇంత ప్రణాళిక అని అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇది ఈ మధ్యన భయంకరంగా ట్రోల్స్ అయిపోతుంది. యేసుక్రీస్తు నామం. ఆయన పాడేరెళ్ళి దెబ్బలు తినేశాడు కదా, అక్కడి నుంచి ఎవ్వడగాడు ఇష్టం వచ్చినట్టుగా బైబిల్ని ఆడేసుకుంటున్నారు. వాళ్ళందరూ వింటారేమో అని. ఎందుకంటే పాడేరోళ్ళు కొంతమంది చూస్తున్నారు, అందుకని చెప్పడం ఇదంతా. దేవుడు అలసిపోడు. ఆమేన్. ఆయనకి అలసట ఏంటండి? దేవునికి స్తోత్రం. ఆయన చేసిన మనకే అలసట లేకుండా చేస్తాడు ఆయన నమ్ముకుంటే. ఆమేన్. 7000 ప్రణాళిక ఇదే. ఏమండి? సృష్టినే అంత ప్రణాళిక కలిగిన దేవుడు నీ పట్ల నా పట్ల ప్రణాళిక కలిగి ఉండడా? ఏ టైంలో నీకేం కావాలి, ఏ టైంలో నువ్వే పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేస్తుంటావు. ఉదయం టిఫిన్ కావాలి ప్రభువా, సాయంత్రం మటన్ కూర కావాలి తండ్రి,
దేవానాయన నాకు మటన్ కూర, నాకు గాత్రము నీకు స్తోత్రం అనే ప్రార్థనలు మనం చేస్తాం. ఆయనకి అక్కర్లేదు. ఆయనకి ఏం కావాలో సమస్తాన్ని సమకూర్చాడు. ఎందుకంటే ఆయన పేరే యెహోవా ఈరే. తర్వాత 5వ వచనం చదువుదాం. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? ఇది కూడా పాస్టమ్మ గారిని అడిగితే మీరు సమాధానం చెప్తారా? అర్థమైందమ్మా? క్లియర్? మరలా దీని గురించి పూర్తి వివరణ ఎప్పుడోకప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాలు దేవుడు కీడు చేస్తాడా, ఇది కాటేజ్ ప్రేయర్స్లో మనం మాట్లాడుకోవాల్సిన మాటలు. దేవుడు అలసిపోతాడా? కాబట్టి కాటేజ్ ప్రేయర్స్ పెట్టండి. 6 గంటలు, 12 గంటలు, 24 గంటలు పెట్టండి. అక్కడ మనం ఎన్ని సవివరంగా, నాకు కూడా నత్తి వచ్చేస్తుంది వీళ్ళు మాటలతో సహవాసం, సవివరంగా మనం వివరించుకుందాము గాక. దేవునికి స్తోత్రం. 7,000 సంవత్సరాల ప్రణాళిక ధ్యానించాలంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవ్వదు. కాకపోతే మీరు జ్ఞానులు కాబట్టి ఇంత తొందరగా, మీ పాస్టర్మ జ్ఞాని కాబట్టి, వెనకాల ఒక జ్ఞానిని కూర్చోబెట్టారు, జ్ఞానుల సహవాసం కాబట్టి ఈ అజ్ఞాని చెప్తుంటే మీకు అర్థమైపోయింది. కొట్టండి అమ్మ. ఆవిడ కొట్టట్లా. వచనం చదువుదాం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి స్తోత్రము. ఈ 6,000 సంవత్సరంలో అతని అధికారం కింద మనం ఉండకుండా 7,000 సంవత్సరంలో దేవునితో పాటు విశ్రాంతిలో పాల్గొనాలంటే ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే ఆ పరలోకమునకు అనుకూలము, ఈ మందిరమునకు అనుకూలము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యోసేపు గురించి చెప్దాం అనుకున్నాను కానీ, పరిశుద్ధత ఎలా కాపాడుకున్నాడు అనేది చెప్దాం అనుకున్నాను కానీ మీరు ఎప్పుడు వినుండరు మాటలు. కాకపోతే సమయం అయిపోయింది. ఎందుకంటే పాపమ్మని ఎదురుగుండా కూర్చోబెడతారు, లేచి నిలబడిపోతుంది. 11:30 అయిపోయింది అప్పుడే. ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు చెప్దాం పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నాడు. ఒక్కసారే పరిశుద్ధత అతన్ని అపవాది శోధించిందా? అపవాది అని అంటే పోతీఫరు భార్య. కొన్ని నెలలు వెంటబడింది ఆవిడ. చూసి చేసి పనివారు ఎవ్వరు లేని సమయము చూసుకున్నట బట్టను పట్టుకుందంట. పాపమును కూడా నిన్ను పాపంలో పడేంత వరకు నీ వెనకాల వెంట నీకు ఇసుగెత్తి ఆ పాపంలో పడిపోవాలని దాని ఉద్దేశం. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అలా పరిశుద్ధతను కాపాడుకునే వారిగా మనం ఉండాలి. చాలా మంచి మాటలు రాసుకున్నాను కానీ సమయం అయిపోయింది. మీరు అందరూ సమయానికి వస్తే ఇలాంటివన్నీ దేవుని కృప, లేకపోతే ఇక మరి అది కూడా దేవుని కృపే. ఏమండి, ఎన్నో గంటలు మోకాళ్ళు ఎత్తుంటాయి కానీ ఈ ఎసెన్స్ రావట్లేదండి. అచ్చ ఒలీవల నూనె రావాలి అని అంటే ఆ గెచ్చమనే తోటలో ఉన్న ఒలీవ గింజలను తీసుకొచ్చి గెచ్చమనేలో వేయాలి. గెచ్చమనే అంటే ఏంటి? గానుగలో తిప్పాలి. ద్రాక్షారసం కావాలంటే మిక్సీలో వేసేసి జ్యూస్ అయిపోయిందని గ్లాసులు వేసుకుని తాగేస్తామా? ఆడవాళ్ళు చెప్పట్లేదు, మేము అసలు జ్యూసులు చేయట్లేదు సార్ ఈ మధ్యన, అంతా స్విగ్గీయే అంటే టక్కన కొడతాడు అంతే. ఆర్డర్ పెట్టిన మరుక్షణం కాలింగ్ బెల్ మోసేస్తుంది. ఈ అమ్మాయి కూడా అర్థమైపోయింది. ఓపెన్ ద డోర్ డాడీ. ఇప్పుడు రాత్రి వచ్చి నేను ఏదో కూర్చొని చూసుకుంటుంటే పరిగెట్టుకుంటూ వచ్చి ఒక్కతే ఉంది హాల్లో. డాడీ ఓపెన్ ద డోర్ అంటుంది. వీళ్ళు ఏదో ఆర్డర్ పెట్టినట్టున్నారు. ఆడు వచ్చేసాడు అక్కడికి. ఏమండి, మిక్సీలో ద్రాక్ష పళ్ళు వేసిన తర్వాత ఏం చేయాలి? ఆన్ చేయాలా? ముందు కనెక్షన్ పెట్టాలి కదా. పెట్టిన తర్వాత ఆన్ చేయాలి. ఆన్ చేస్తే గిర్ర అంటది. అది అన్న తర్వాత అవన్నీ ఏమైపోతాయి? షేప్లెస్ అయిపోతాయి. గింజలతో సహా తుక్కు అయిపోవాలి. అలాగ అవుతుంటేనే కానీ రావట్లేదమ్మా. నిజంగా చెప్తున్నాను. బెంగొచ్చేస్తుంది నాకు నిజంగా. ఏమైపోతామా ఇన్ని విషయాలు ఇప్పుడుగా? ఏమా మర్చిపోవటం మానవ సహజం, దేవుడిచ్చిన కృపావరం. అమ్మా చెప్తానమ్మా. ఓరి నాయనా, మిమ్మల్ని ఏమనకూడదు. ఇప్పుడు ఆవిడ కొడితే కదా మీరు కొడుతున్నారు. చిచి అన్నాడు చూడు. ఎంత తొందర ఏంటి నీకు? ఇప్పుడు నువ్వు చెప్పు వాళ్ళకి. చెప్తాను, 2వ మెసేజ్లో చెప్తాను. అది కూడా పూర్తి టైం ఉంటే చెప్తాను, లేకపోతే సగం తర్వాత ఇంకోటి. ఆ మాట అనకూడదు ఇక్కడ. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే దేవుని మందిరమునకు
అనుకూలం. పరిశుద్ధత కలిగి ఉందాం. మరొక్కసారి చెప్తున్నాను అమ్మా, ఇక్కడ ఎవరు నవ యవ్వనులు ఎవరు లేరు. ఇదిగో ఈ బిందు తర్వాత వీళ్ళిద్దరు, ఇక కొసరలో వీళ్ళప్పటికి చాలా టైం పడుతుందిలే. మనం అందరం గేట్ దాటేసాం ఏమ్మా, ఆమేన్. గేట్ దాటేసాం. ఇంకా వేరే పని లేదు, వేరే ఆలోచన చేయకండి. మన మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది అందులో మరి ముఖ్యమైనది మనందరం పరిశుద్ధంగా ఉండాలని. అమ్మ నరేంద్ర మోడీ చెల్లె ఆపు, పాప చేసేసింది. ఏ పాప? అమ్మో, ఆ పాపకి ఎందుకు ఇస్తున్నావు తల్లి? పరిశుద్ధత సంపాదించుకుందాం. పరిశుద్ధత లేకుండా పరలోకములోనికి మనం అనుకూలము కాదు. దగ్గరికి వచ్చేసాం. మ్యాక్సిమం ఒక 50 అంతే. అంతవరకు మనం బ్రతుకుతామన్న గ్యారంటీ లేదు. నాకు 60, 50 అంటే 110 బతకాల. ఊరు పొమ్మంటుంది, కాడొచ్చేయమంటుంది. ఇప్పుడే చదివేసుకుందాం. హిజ్కియా దగ్గరికి ప్రవక్తను పంపినట్టుగా నన్ను ఈ మట్టి బొమ్మను మీ దగ్గరికి పంపాడేమో. ఇల్లు చక్కబెట్టండి. చేయాల్సిన కార్యక్రమాలన్నీ దేవుడు జరిగిస్తాడు. ఆ మధ్యలో ఆపే దేవుడు కాదు కదా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధత కలిగిన వారిగా ఉందాం. ఎలా వస్తుంది ఆ పరిశుద్ధత అని అంటే, ఆ పూజా కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు చూద్దాం. అందులో ఒకటి, దేవుణ్ణి స్తుతించుట వలన మనము పరిశుద్ధపరచబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం, నిలబడదాం, దేవునికి స్తుతి చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం.